వచ్చేసి సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 12 వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరుడగుటకు ఎవరైనా మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ఇక్కడ పురుషుడే కాదు కానీ స్త్రీలు దేవునికి నాజీర్ అవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకించుకోవటం, దేవుని కొరకు పవిత్రంగా జీవించటం, అపవిత్రమైన దాన్ని ఏది ముట్టకుండా, అపవిత్రమైన దాన్ని ఏది చేయకుండా ఉండాలని తీర్మానం చేసుకోవాలన్నమాట. నాజీర్ అంటే అర్థం అంటే కింద ఉంది, ప్రత్యేకముగా ఉండటం, అంతే, ప్రత్యేకముగా ఉండటం. సో కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారందరినీ కూడా విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? అన్ని జనుల్లో నుండి విడిపించాడు. వారి ఆచారాలు అభ్యసించకుండా, వారితో కలిసిపోయి బంధాలు పెట్టుకోకుండా ఉండాలని వారిని ప్రత్యేకపరిచాడు. వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు, యాజక ధర్మాన్ని వారికి ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మన సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలని చెప్తుంది, నేను పరిశుద్ధుడినైనలాగా మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తుంది అన్నమాట. కాబట్టి ఆ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి వేరు చేసి ఒక ప్రత్యేక జనాంగంగా చేసింది దేని కొరకు? వారికి ధర్మశాస్త్రం ఇచ్చింది దేని కొరకు? దేవుడు పరిశుద్ధుడైనలాగా మీరు కూడా అన్ని విషయాల్లో. ఇప్పుడు కొత్త నిబంధన కూడా ఏం చెప్తుంది? సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా జీవించటం. అంటే ఈ పరిశుద్ధత కూడా, హోలీనెస్ కూడా సెపరేటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ అన్హోలీనెస్ కదా. అపవిత్రమైన దాని నుండి, అపవిత్రమైన వాటి నుంచి మనం వేరు చేయబడ్డాం. మొట్టమొదటిగా మనం కూడా లోకంలోనే ఉన్నాం, మనం కూడా అపవిత్రులం, పాపులము, చేయరాని క్రియలన్నీ చేశాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని కార్చి, మరణాన్ని జయించి, విశ్వాసం ద్వారా మనల్ని కృప చేత రక్షించినారు. యేసు రక్తంలో కడిగారు కదా. కడిగి దేని నుంచి కడిగారు? సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేశారు యేసు రక్తంలో. సో అనుదినము కూడా 3 పనిచేస్తాయి మనల్ని పవిత్రపరచడానికి. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి, 6వ వచనం నుంచి చదవండి. నీళ్ల ద్వారాను, ఈయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారా ఎవరు వచ్చారు? యేసు వచ్చిన ఈయనే, యేసుక్రీస్తే. కాక నీళ్లతోను వచ్చాను. ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను. చూశారండి, సాక్ష్యం ఇచ్చేవారు ఎవరంటే ఆత్మయు నీళ్లు. ఇక్కడ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కార్చాడు. సిలువేయబడినప్పుడు రక్తంతో పాటు ఏం కారింది? నీళ్లు కూడా కారినాయి. అయితే రక్తము మన పాప శుద్ధి కొరకు కార్చాడు, నీళ్లు వాక్యానికి గుర్తుగా ఉన్నాయి, పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నాయి కదండి. అందుకనే అపోస్తలుడు పేతురు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, మేమును పరిశుద్ధాత్మయు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకి సాక్ష్యం ఇచ్చుచుండగా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను చూసిన వారు, మమ్మల్ని పిలిచినప్పటి నుంచి ఆయన వెంబడించిన వారు, మమ్మల్ని గద్దించినప్పుడు నేర్చుకున్నవారు. కాబట్టి నేను చేసే తప్పులన్నింటినీ ఇది తప్పని చూపించినవాడు కదా. ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకుని, ఆయన దగ్గర చేసి
ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నారు? మాతో పాటు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే రక్తం కార్చాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు వాక్యము ఆత్మ రెండు కలిసి పనిచేస్తూ మనం అపవిత్రమైన వాటి జోలికి పోకుండా చూస్తున్నాడు అన్నమాట. ఓకే, అపవిత్రమైన ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలో ఉండి మనల్ని ఒప్పింపజేస్తాడు. మనం తప్పులు చేసి ఏం చేస్తామంటే కప్పి పెట్టుకుంటాం చాలామంది. ఈవెన్ దావీదు కూడా అట్లా చేశాడు. భయంకరమైన 2 పాపాలు చేశాడు, 2 నేరాలు చేశాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, రెండోది హత్య చేశాడు. ఒక దగ్గర ఇంకా అనేక తప్పులు చేశాడు అనుకోండి. సో ఇక్కడ చేసినప్పుడు కాముగా కూర్చున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే ఆయనతో సహవాసం పోయింది, ఆయన దేవునికి దూరం అయిపోయాడు కదండి. ఇప్పుడు ఆయన సేవ చేయడానికి యోగ్యత లేదు. ఆయన ప్రత్యేకంగా ఉండవలసిన వాడు ఏం చేశాడు? ఘోర నేరాలు చేశాడు. ఈవెన్ అవిశ్వాసులు చేసినా దేవుడు ఒప్పుకోడు. అలాంటిది దేవుని చేత ఏర్పరచబడిన రాజు, ఇశ్రాయేలుకి మీద రాజు కదండి, యుద్ధాలు వలసిన వాడు. అటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు అపవిత్రుడైపోయాడు కదా. కాబట్టి అంటే అపవిత్రత నుంచి దూరంగా ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటమే నాజీరత్వం. నాజీర్ అంటే కదా పరిశుద్ధపరచబడి ముందు పరిశుద్ధపరిచాడు, తర్వాత ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. అంటే దేవునికి అయిష్టమైన క్రియలన్నీ కూడా చేయకుండా ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలో కూడా వాక్యము, పరిశుద్ధాత్మ, యేసు రక్తం 3 పనిచేస్తున్నాయి కదా. ఎవరైనా ఒక పాపికి సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ బయట నుండి అతను ఒప్పుకొని చేసినప్పుడు, నువ్వు పాపివయ్యా, సస్తే నరకం ఉంది, యేసు ప్రభు మరణ పునరుద్ధానం లేని విశ్వాసం ఉంచితే నీతిమంతుడు అవుతావు, నీ పాపాలు క్షమించబడతాయని పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేసినప్పుడు, నిన్ను నన్ను కూడా అట్లా ఒప్పుకొని చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు మనం మారు మనసు అనేది పొందాం. అప్పుడేమైంది? మనం పరిశుద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధుడైన దేవునితో సాంగత్యం చేయాలంటే, మనం ప్రార్థన చేయాలంటే, వాక్యం నేర్చుకోవాలంటే, సువార్త చెప్పాలంటే, ఇంకే పరిచర్య చేయాలంటే, లేక ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో శోభమ్మ ఎక్కడుంటారు? మన మధ్యలో ఉంటారు. కాబట్టి మన మధ్యలో ఉండేవారు ఎవరు? యేసుక్రీస్తే కానీ పరిశుద్ధుడు కదా. మనం ఎవరు? అందుకనే వచ్చిన వెంటనే ఏమని చేయాలి? సమస్త అపవిత్రతను క్షమించి కడిగి పవిత్రపరచుకుంటారు. ఓకే, ఈ లోకంలో ఉన్న పెద్దవారు ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి వాళ్ళు సూటు బూటు వేసుకుని కూర్చుంటారు, ఒక పెద్ద వ్యక్తులు లోకానుసారంగా. మనం ఎలా ఉండాలి? మనం కూడా దానికి తగినట్టుగా. ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాడు మంత్రుల దగ్గరికి వచ్చినాడు. మంత్రులు కద్దరు షర్ట్లు వేసుకుంటారు, కానీ తన హోదా పెద్దది, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అందరికంటే కూడా పెద్దగా ఉంటాయి. కానీ సేవకుల్లా కనిపిస్తుంది. కానీ ఆఫీసర్లు ఎట్లా వస్తారండి? సూటు బూట్లు రావాలి. మాట్లాడరే? తెలీదా మీకు? తెలుసా? మరి మాట్లాడరే? అవునా కదా. అట్లా కాబట్టి ఎందుకు మనం ఎట్లా రావాలి? మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తాడు ఈ మాట చెప్పమని చూస్తున్నారు. మనం కూడా ఏం వేసుకుని రావాలి? యేసు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేసి రావాలండి? ఎలా రావాలి? మనం పరిశుద్ధ అలంకారములు ధరించి రావాలి. వాళ్ళు ఏ అలంకారాలను ధరిస్తున్నారు? కాబట్టి మనం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. అప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే రక్షణ అంటే ఏంటి? లోకం నుంచి వేరు చేయబడి, ప్రత్యేకింపబడి, ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన పాత్రలుగా మనం ఉండాలి. ఇశ్రాయేల్ని అట్లాగే చేశాడు కదా. ఇశ్రాయేల్ని ఎలాగ చేశాడో అలాగే అదే మనం చూసుకుంటే సరిపోతుంది, అర్థమవుతుంది. ఇశ్రాయేల్ని ఐగుప్తులో నుండి వేరు చేశాడు కదా, చేసిన తర్వాత ప్రత్యేకమైన దేశంగా చేశాడు కదా.
వాళ్ళకి ఇవన్నీ కూడా ఇచ్చాడు కదా. ఏది ధర్మశాస్త్రం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. యాజక ధర్మం ఇచ్చాడు, యాజకుల్ని ఇచ్చాడు, నాయకుల్ని ఇచ్చాడు, వారు అడిగినప్పుడు రాజుల్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి వాళ్ళందరినీ? వీళ్ళంతా ప్రత్యేకంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలి. సో మనమంతా కూడా ఎవరు? యాజకులు. పెద్ద రాజు పక్కన పెట్టి కానీ యాజకులు. రాజు తర్వాత చూద్దాం, అందరికీ రాజులు అయిపోవాలని ఉంది. కానీ ఫస్ట్ యాజక ధర్మం చేస్తే అప్పుడు రాజరికం. ఓకే అండి. కాబట్టి యాజక ధర్మం చేయాలి. కనుక ఇప్పుడు కూడా మనం పవిత్రంగా ఉండటానికి, మన నాజీరత్వాన్ని కాపాడుకోవటానికి ముగ్గురు పనిచేస్తున్నారు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ, యేసు రక్తము, దేవుని వాక్యం. అందుకనే కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడల్లా మన లోపాలు ఏంటి మనకి పరిశుద్ధాత్మ తెలియజేసినప్పుడు వెంటనే వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దావీదు ఏం చేశాడు? కాముగా ఉన్నాడు. నాతాను కదా ఒక రకంగా పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నాడు. నాతాన్ని దేవుడు పంపించినప్పుడు నాతాను స్టోరీ చెప్పి తను ఒప్పుకొని చేసేలాగా పరిశుద్ధాత్మ కూడా ఎవరిని ఎలాగ ఒప్పుకొని చేయాలనేది చూస్తాడు. ఎందుకంటే పాపులైన వారు చాలా కఠినంగా ఉంటారు అన్నమాట. కఠిన హృదయం కలిగి ఉంటారు, అంత ఈజీగా లోబడరు అన్నమాట. అందుకనే పరిశుద్ధాత్మకి తెలుసు ఎవరిని ఎట్లా ఒప్పింప చేయాలి. చూడండి, పలానా వ్యక్తి ఎంతో మట్టలు చేసినాడంట, లేకపోతే పెద్ద తాగుబోతంట, లేకుంటే ఇంకా రౌడీజం చేసిన వాళ్ళంట, వీళ్ళంతా కూడా చాలామంది మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు ఒప్పుకొని చేశారు వాళ్ళని? పరిశుద్ధ. ఓకే అండి. ఇప్పుడు వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళు దీనిలో అయిపోయారు. నో మోర్ రౌడీజం, నో మోర్ ఫ్యాక్షనిజం. మైకేల్ విజయ్ కుమార్ అని ఉంటాడు, ఫ్యాక్షనిస్ట్. ఓకే, ఆయన కూడా మన దగ్గరికి వచ్చాడు అనుకుంటా, గుర్తులేదు నాకు సరిగ్గా. నాకు తెలుసు ఒకసారి వచ్చినట్టు. అట్లా లేకపోతే ఇంకెక్కడికైనా వస్తే నేను చూసి ఉంటాను అట్లా. కాబట్టి ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం కూడా మామూలుడమా? కానీ మనం మామూలుడా? మనల్ని కూడా ఏం చేశాడంటే మూడంతలుగా పనిచేశాడు. ఏది? పరిశుద్ధాత్మ, వాక్యము, యేసు రక్తం. మేక రక్తం కాదు, ఏది? యేసు రక్తం చేశాడు. అప్పటి నుంచి మనం ఎట్లా ఉండాలి? ప్రత్యేకింపబడిన వారుగా. ఏంటంటే దేవుని క్రియలు అంటే ఇష్టం ఉండదు. దేవుని కొరకు వాక్యం నేర్చుకోవాలంటే కొన్నిసార్లు, లేకపోతే ఇంకేదైనా పరిచర్య చేయాలంటే మనకి ఇష్టం ఉండదు. అట్లా ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే లోకంలో మేము బిజీ కదా, ఈ పని ఆ పని చేయాలి కదా అని, అది కూడా చేసుకోవాలి. దేని దానికే తెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక రకంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత బయట శ్రమ పడినప్పటికీ కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని దేవుడు మనలో కలుగజేస్తాడు. లేకపోతే బయట పని చేసి వచ్చిన తర్వాత ఇంటికి అవే వర్రీస్ ఉంటాయి, బయట వర్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అందుకనే ఇక్కడ వాక్యం ఉంటుంది ఈ పులిపిట్ టేబుల్ దగ్గర. నా మందిరంలో మిమ్మల్ని ఆనందింపజేసేదాన్ని. ఏం చేస్తాను? కొన్నిసార్లు ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా శోభమ్మ? మన చేసిన తప్పులు ఒప్పుకుంటే వస్తుంది. చేసిన తప్పులు రక్షణ ఆనందం ఎట్లా వచ్చింది? పాపకు నేను ఒప్పుకున్నావు కాబట్టి ఏమైపోయింది? పాప క్షమాపణ వచ్చింది, ఆత్మజన్మ వచ్చింది. అప్పుడేమొచ్చింది? రక్షణ ఆనందం. రక్షణ ఆనందం వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దావీదు పాపిగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? నీ రక్షణ ఆనందమున్న నాకు. రక్షణ కాదు, రక్షణ పోలే. ఏం పోయింది? ఆనందం. ఎందుకు పోయింది? పాపపు ఆనందం రుచించావు, కానీ రక్షణ ఆనందం రుచించలేదు. పాపపు ఆనందాన్ని పొందితే రక్షణ ఆనందం పోతుంది. రక్షణ ఆనందం కావాలంటే పాపపు ఆనందాన్ని, లోకం వచ్చే ఆనందాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఏది కావాలి? అప్పుడు నాజీర్ అన్నమాట. అయ్యగారు ఏం చేశాడు? పాపపు ఆనందాన్ని కోరుకున్నాడు కదా. అది తర్వాత దేవుడు మంచివాడు కాబట్టి మరొక ఛాన్స్ ఇచ్చి నాతాను పంపించి, పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్న నాతాను పంపించి అని నెమ్మదిగా మెత్తగా హెచ్చరించి గట్టిగా విద్యాడు. ఒక్క దెబ్బ చేసేటప్పటికి నీవే అనేటప్పటికి ఏమైంది? సచ్చాడు. హృదయం బద్దలైపోయింది. గిరిగి నలిగి ఉండటం అంటే తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో తను సరి చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ అటువంటి పాపం చేశాడా? నెవర్. అది నిజమైన పశ్చాత్తాపం. మనం ప్రతి ఆదివారం బలం పొందుతాం, చేసిన తప్పే చేస్తూ ఉంటాం. ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటాం, మళ్ళీ అదే చేస్తాం. ఇది సరైన పశ్చాత్తాపం కాదు. చాలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు ఏం నేర్చుకుంటున్నాం మనం? నాజీరు. యేసు ప్రభు మనల్ని కడిగి పవిత్రపరిచింది దేని కొరకు? నాజీర్ అంటే అర్థం దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారము, పరిశుద్ధపరిచి పరిశుద్ధముగా జీవించుటకు, పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన పరిచర్య చేయుటకు. అర్థమైందా? మనం ఏ పాత్రలను వాడుకుంటాం? మసి పెట్టినా సరే కదా, బాగా దాన్ని రుద్ది గుద్ది ఏం చేస్తాం? మంచిగా పవిత్రపరచు. వాడుకోవాలంటే ముందు ఏం చేస్తారు? కంపల్సరీ కడుగుతారు. తాగే కప్పు కడుగుతారు. అది కడగకుండా అలాగే తాగేస్తూ ఉంటారు. ప్రతి వారు కూడా ఏం చేయాలి? అట్లాగే దేవుడు వాడుకునే పాత్రలు ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అవి విలువైనవి, బంగారు పాత్రలు వంటివి. బంగారు పాత్ర అంటే ఎంత శ్రద్ధగా పెట్టుకుంటాం. రాజులు బంగారు పాత్రలో తిని తాగేవారు. సో కాబట్టి ఇప్పుడు మనమే పాత్రలు. ఎవరు తింటారు మనలో? అంటే మనల్ని దేవుడు వాడుకునేది ఎవరినండి? అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఉన్న నాజీరు యొక్క విషయాలు ఏంటనేది ఇక్కడ తెలియజేశారు. ఇవి కూడా చూసుకుని అలా మనం కూడా కొత్త నిబంధన ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. పురుషుడే కానీ స్త్రీ కానీ, స్త్రీ అని లేదు పురుషులు ఎదురు కూడా ఎలా ఉండాలి? దేవునికి నాజీరు అవ్వాలి, అంటే ప్రత్యేకించుకోవాలి. అక్కడ మొక్కుకోవాలని ఉంది, ఇక్కడ మొక్కుకోవాలనేది లేదు. ఇక్కడ మ్యాండేటరీ, ఇక్కడ కంపల్సరీ. అక్కడ మొక్కుకోవాలి, ఇక్కడ కంపల్సరీ. ఇక నో ఆప్షన్. కానీ నువ్వెవరు? నాజీరు. నజరేయుడు కాదు, ఎవరు? నాజీరు. రైట్. తర్వాత ఏం చేయాలంట? ఎవరైనా మొక్కుకునే తను తాను ప్రత్యేకం ఎడల ద్రాక్షారస మద్యములను మత్తునిచ్చేదాన్ని దేని కూడా ఏం చేయకూడదు. ఎప్పుడు కూడా మైండ్ అలర్ట్గా ఉండాలి. దేవుని సేవించాలంటే మైండ్ ఎట్లా ఉండాలి? తాగి పడుకుంటే అయ్యగారు తాగి పడుకున్నాడు. ఎవరు? నో. ఏమైంది? తన కొడుకు శాపం వచ్చింది. దేవుడు అంతవరకు బాగానే ఉన్నాడు. ఆయన చాలా మంచి పేరు ఉంది. ఎవరికి? ఏం మంచి పేరు ఉంది చెప్పండి. చూడండి, ఆదికాండం 6:9. ఆదికాండం 6:9. ఇదే నోవహు నీతిపరుడును నిందారైతుడు. చూసారండి, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? నిందారైతుడు. మొదట నీతిపరుడు. ఎట్లా? అది వరకు చూడని సంగతిని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడు? నమ్మాడు. అది విశ్వాసము ద్వారా నీతిమంతుడై నిందారైతుడిగా ఉన్నాడు. ఆల్ ద లైఫ్ విశ్వసించిన వెంటనే ఇంకా ప్రత్యేకించుకున్నాడు. అంతే. చెడిపోయింది ఎప్పుడంటే రక్షణ పొందిన తర్వాత. అంటే భూమి, ఆల్మోస్ట్ నూతన భూమి నూతన ఆకాశం, దానికి పోల్చుకోవచ్చు మనం. ఇక అంతా పోయింది కదా, పాపులు ఎవరు లేరు. ఇంకెవరు ఉన్నారండి? మళ్ళీ ఆయనే చేయకూడని పని చేశాడు. దీన్ని కాంప్లసెన్సీ అంటారు. ఎందుకంటే
అందుకు ఇంకేముందులే మనం బతికింటే కదా, ఇక్కడ ఎంజాయ్ చేయాలి, అది చేయాలని ఈ ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతే ఏం కోల్పోతాం? రక్షణ ఆనందం కదా. ఏ ఆనందాన్ని కోరుకోకూడదు? పాపపు లోకంలో ప్రమోషన్ వచ్చింది, ఓకే సంతోషించు, పాస్ అయ్యావు సంతోషించు కదా. తిని తాగాం, అక్కడికి వెళ్ళి తాగాం అనుకో, ప్యారడైజ్ బిర్యానీ తిన్నావు, ఎంత బాగుంది, కానీ మీటింగ్ ఎగ్గొట్టావు. నిమిషాలు ప్యారడైజ్ బిర్యానీ ఆనందించావు. ఇక్కడ ఈ ఆనందం ఏమైంది? దేనికి ప్రత్యేకించుకుంటున్నాం మనం? ప్యారడైజ్ బిర్యానీ, లేకపోతే ఇంకో బిర్యానీ, ఇంకో దానికి ప్రత్యేకించుకోవడం అంటే దేవుని సమయాన్ని దేవునికి అదేందా? రైట్. తర్వాత నువ్వు చేయంకులు మేము మా ఇష్టానుసారంగా ఉంటాం అనుకోడు. అందరం కూడా ఎవరు? రైట్. తర్వాత ఏముంది? చెరకునైనను తాగవలదు, తినవలదు. చూసేసారండి, తినవలదు. ఇశ్రాయేల్ అంతా కూడా తాగేది అదే. ఏది? ఇశ్రాయేల్ తాగేదంతా కూడా ఏంటండి? అంటే ఫర్మెంటెడ్ తీసుకోకూడదు. మీరు కూడా ద్రాక్ష పళ్ళు తినొచ్చు, కానీ ఫర్మెంటెడ్ తీసుకోవద్దు. ఫర్మెంటెడ్ అంటే తెలుసా? పులి పెట్టేసి దాంట్లో పెడితే దాంట్లో చెప్పు. వైన్ చెప్పాడా? వైన్ కింద అంటే మత్తు పదార్థం కింద, దాంట్లో ఆల్కహాల్ ఫామ్. అర్థమవుతుందండి? అలాగే అది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త నిబంధనలో కూడా ఏం చెబుతుంది బైబిల్? ఇప్పుడు 2 ద్రాక్ష రసానికి బదులుగా దేంతోటంట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం, 14-15 వచనాలు చదవండి త్వరగా. ఎఫెసీ అమ్మా, అందుచేత నిద్రించుచున్నను మేల్కో. మత్తుతో నిద్రిస్తున్నావు, మేల్కో. మృతుల్లో నుండి నీవు లెమ్ము. దినములు చెడ్డలు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి, మరియు మద్యముతో మత్తులై ఉండదు. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ప్రభు చిత్తం ఏంటి? నువ్వు ప్రత్యేకించుకోవాలి. మద్యాన్ని సేవించకూడదు. దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యాన్ని ఏం చేయకూడదంటే మద్యముతో మత్తులై ఉండకుడి, దుర్వ్యాపారము కలదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారములో ఒకటేంటి? ఈ లోక సంబంధమైనవి అపవిత్రమైన వాటిని అనుభవించి పొందే ఆనందము అని అర్థమవుతుందా? ఆయన కూడా ఏం చేశాడు? దుర్వ్యాపారం. తండ్రి డబ్బులన్నీ దేనికి పాటు చేశాడు? ఈ పాప ఇచ్చల వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించడానికి పంపిస్తాడు. ఓకే అండి. అయితే దేవుని మరి యవన ప్రాయంలోనే కొంతమంది రక్షణ పొందారు. తల్లిదండ్రులను బట్టి ఏదో రకంగా జాగ్రత్తగా ఉండాలి కదా. కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అదే అయిపోయిందమ్మా. ఇక్కడికి రండి, ముగించుకోవాలి. ఏది కూడా ఏం చేయకూడదు. దేవుని దయ వలన నాకు ఈవెన్ ద్రాక్ష పండు తిన్నా పడదు. నాకు చాలా ఉన్నాయన్నమాట. నా బాడీ సహకరించదు. ఏది ద్రాక్ష పండు తింటే అసలు వండిపోతుంది. తర్వాత ఒక రకమైన టెన్షన్ కింద వస్తుంది అన్నమాట. ఇలాంటివి
కొన్ని ఉన్నాయండి. అంటే నేను మంచివాడిని కాదు, దేవుడు అట్లా పెట్టాడు, దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఏదైతే అపవిత్రపరుస్తుందో దాన్ని ఏం పెట్టాడు, అది దాంట్లో అవర్షన్ కలుగజేశాడు. ఓకే, తర్వాత అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేసి ఇంకోటి రెండోది ఏంటంటే వాడు మంగళ కత్తి వాని మీదకి కొత్త నిబంధనలు ఏం చేస్తుంది, కొత్త నిబంధనలు ఏం చెప్తుంది, కొత్త నిబంధన చూడండి టైం అయిపోతుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. 1 కొరింథీ 11. స్త్రీ ముసుగు కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. స్త్రీ పురుషునికి మహిమయే ఉన్నది. అది పురుషుడు క్షౌరం చేయించుకోవాలని ఉంటుంది. ఇక కింద 5వ వచనం, తల వెంట్రు పురుషుడు 5వ వచనం. 5వ వచనం, సరే, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనకూడదని ఉందా? లేదా? 14. సరే, 14 చదవండి. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా అయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము. 4వ వచనం, ఏ పురుషుడు తన మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించను ఆ పురుషుడు తన తలను అవమానపరచును. కాబట్టి ఇక్కడ పురుషుడు తల వెంట్రుకలు ఏం చేయకూడదు, పెంచుకోకూడదు కదా. కానీ ఈ మధ్యన గడ్డాలు పెంచేస్తున్నారు. ఇదంతా పాత నిబంధన భక్తులు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకే ఫ్యాషన్ అంటే ఏది చెప్తున్నారు, అది లోకరీతిగా చెప్తున్నారు. అట్లా తయారయ్యారు. ఒక రకంగా బద్ధకం ఒకటి, ఒక రకంగా ఫ్యాషన్ ఒకటి, ఇవన్నీ కూడా. ఏం చేయాలి, భగత్ సింగ్ గారు ఒక ఆయన కొట్టాడంట, గడ్డం పెంచుకొని ఫుల్ పెట్టి మీదకి వస్తే. కొట్టడం అంటే ఆయన ఉరికే ఇట్లా అంటారు. అంటే అదే చాలు కదా, వీళ్ళ అన్న చాలు. అలాంటి వాళ్ళు అంటే అంత సీరియస్. అట్లా అంటే మిగిలిన వాళ్ళు కూడా అందరి ముందు చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు గడ్డాలు ఏం లేవు, ఇప్పుడే వచ్చేసినాయి. తీయమంటే కూడా తీరే ఇప్పుడు కదా. అది పురుషుడు ఏం చేయకూడదంట, తల వెంట్రుకలు పెంచుకోవాలి. స్త్రీ ఏం చేయకూడదంట, పెంచుకోవాలి. తర్వాత తల మీద ముసుగు. ఓకే అండి. అది కాబట్టి ఎందుకంటే నీవు శిరస్సు కాదు, నీ శిరస్సు ఎవరు, పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు, క్రీస్తుకి శిరస్సు ఎవరు అంటే అధికారం అన్నమాట. శిరస్సు అంటే ఎవరు, అధికారానికి లోపల. సరే అండి. తర్వాత ఇంకేముంది ఇక్కడ, ఇంకో మూడోది ఏంటంటే శవాన్ని ముట్టకూడదు. ఏ శవాన్ని కూడా ముట్టకూడదు. అతని తల మీద ఉండును కనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకొనవలెను. వారిని బట్టి ఏం చేయాలి, ఇప్పుడు కంపల్సరీ బంధువుల్లో చనిపోయారు అనుకోండి, ముట్టకుండా ఉండలేరు కదా. నాజీరుగా చేయబడినప్పటికీ కూడా ఒకవేళ తన సొంత తల్లిలో తండ్రో ఎవరో చెల్లెలో ఎవరో చనిపోయారు అనుకో,
ఏం చేయాలి? ముట్టుకోవాలి. ముట్టుకోవాలా వద్దా? ఏముందమ్మా? తన దేవునికి మీరు కట్టుబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును కనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను పరచుకొనవలను అంటే ఏం చేయాలి? ముట్టుకోవాలి. ఎవరు చనిపోయిన శవాన్ని ఏం చేయాలి? తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు తాను ఏం చేస్తున్నాడు? బంధువులు చనిపోతుంది. తర్వాత ఒకడు అతని యొక్క హఠాత్తుగా చనిపోవడం వలన ప్రత్యేకముగా ఉండు వారిని తల అపవిత్ర పరచబడిన ఎడల అతడు అపవిత్ర పరచబడు దినమున అనగా 7వ దినమున తన తల పొడిగించుకొనును. పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల పొడిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల పువ్వులనైనను. ఇది పాపము కాబట్టి పాప పరిహారార్థ బలి అర్పించాలి. 2 గోవులను తీసుకురావాలి. 2 పౌరపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యాజకుని వద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలి, రెండో దానితో పాప పరిహారార్థ బలి అయిపోయిన తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ దహన బలి అంటే ఆరాధన ఎవరు చేయాలి? పాపాన్ని పరిహరించాలి. ఈ పరిస్థితి అంతట్లో కూడా ఈ వెసులుబాటు ఇచ్చాడు ఒకవేళ సొంత వారు. అయితే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన మనం దాన్ని బట్టి మనం అపవిత్రత మనకి యేసుక్రీస్తు ప్రభు బలిలో అది పరిపూర్ణంగా ముందే నెరవేర్చబడింది కనుక సో మనకి ఇలాంటి లేవన్నమాట కదా. తర్వాత మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రె పిల్లను తీసుకొని రావలేను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్ర పరపబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైంది. చూడండి, ఎప్పుడైతే సొంత తండ్రి ఎవరు చనిపోతే ముట్టుకుంటాడు కదా, అంతకుముందు 10 ఏళ్ళు నాజీరుగా ఉన్నాడు. 10 ఏళ్ళ తర్వాత ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత అవంతా ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. ఓకే, దేవుని దయ వల్ల ఇప్పుడు క్రీస్తులో అది లేదు. అందుకనే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఓకేనా. మళ్ళీ ఏం తీసుకురావాలి? అపరాధం కాబట్టి ఏం తీసుకురావాలి? 7 గొర్రె పిల్లని తీసుకురావాలి. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు పచ్చబడిన కనుక మునుపటి దినములు వెంట్రుకలు పోయినాయి కదా అవన్నీ. సో కాబట్టి ఇవన్నీ పాత నిబంధన పద్ధతులు, శరీర సంబంధమైనవి. భౌతిక విషయాల్లో అపవిత్రత ఉంది. నేటి దినాల్లో మనది ప్రాణాత్మ దేహరీతిగా కాపాడుకోవాలి. ప్రాణాత్మ దేహరీతిగా. అందుకనే దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను. నా ప్రాణం అంటే ఈ నా అంతరంగం అందున సమస్తమా ప్రాణం అంటే అర్థం. అయితే ఈ ధనవంతుడు ఏమంటాడు? ఆస్తి విస్తారంగా పండింది కదా, ఏమంటాడు? నా ప్రాణమా అనేక దినముల కొరకు. అంటే ఇట్లా దేవుని పక్కన పెట్టేసి ఈ జీవితాన్ని కేవలం ఈ లోక సుఖాల కొరకు జీవించాలని అనుకోవటం అది తప్పు అన్నమాట. తర్వాత అందుకనే ఈ ప్రాణం అనేది దేని కొరకు? దేవునికి సెపరేట్గా ఉండి సేవ చేయటానికి. క్రీస్తు ప్రాణం పెట్టి ఇటువంటి అపవిత్రత అన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఆత్మ. ప్రాణ, ఆత్మ, దేహం. దేహాన్ని కూడా అపవిత్రమైన వాటికి వ్యభిచారం కానీ ఇంకోటి కానీ అలా అంటాడు. స్పీడ్గా చెప్తున్నాను. ఆత్మకి కల్మషంతో తోసుకున్నట్లు 2 కొరింథీ 7:1 ఏముంది? శరీరమునకు ఆత్మకు కలుగు సమస్త కల్మషం నుండి దేవుని భయం వలన మీరు పరిశుద్ధులయ్యండి. ఆత్మ కంటే ఏంటి? ఎటువంటి విగ్రహారాధన చేసినా
ఆత్మ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా? శరీరంతో అపవిత్రమైన శరీరం. సో ఏది చేసినప్పటికీ అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఆత్మ. అందుకనే ఆత్మకి శరీరానికి కలిగే కల్మషం అంతటి నుంచి దేవుని భయం చేత మనల్ని మనం పవిత్రపరచుకుందాము అనే మాట పౌలు చెప్తారు. సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని పవిత్రత విషయంలో, అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకుని జీవించే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. తప్పులు జరిగితే ఎంతగా వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాం. ప్రార్థనలకు వెళ్దాం.